15వ శ్లోకము. లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా స్తనభారదలన్మధ్య పట్టబంధవలిత్రయా. ఈ శ్లోకంలోని మొదటి నామము లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమా. ఇది 16 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు లక్ష్యరోమలతాధారతా సమున్నేయ మధ్యమాయై నమః అని చెప్పాలి. లక్ష్య అంటే కనబడుచున్న, రోమలత నూగారు అనడి తీగను, ఆధారత అనుసరించు, సమున్నేయ ఉద్ధరింపబడిన, మధ్యమ నడుము గలది. ఈ నామాన్ని లక్ష్య రోమలతాధార తా సమున్నేయ మధ్యమ అనే విధంగా విడదీసి చదవకూడదు. 16 అక్షరాలు కలిపే చదవాలి లేదా విరామం తీసుకోదలిచినట్లయితే లక్ష్య రోమలతాధారతా సమున్నేయ మధ్యమ అనే విధంగా 9 అక్షరాల తర్వాత కొద్దిగా విరామంతో మొత్తం నామాన్ని ఒకేసారైనా చదవాలి. అనుష్టప్ ఛందస్సులో వ్రాయబడిన లలిత సహస్రనామ శ్లోకాల్లో ఈ శ్లోక ప్రథమ పాదానికి కొద్దిగా ఛందో నియమంలో మార్పు వచ్చింది. ఈ ఒక్క శ్లోకంలోనే ఇలా వచ్చింది. న్యాయానికి ప్రతి పాదాంతానికి పదం పూర్తయ్యవాలి. కానీ ప్రథమ పాదంలో 8 అక్షరాలతో కాకుండా 9 అక్షరాలతో, అంటే లక్ష్య రోమలతాధారతా పాదం పూర్తవుతుంది. ఈ విధంగా రావడం వల్ల రెండో పాదానికి సమున్నేయ మధ్యమ అనే 7 అక్షరాలే వస్తున్నాయి. 2-3 పాదాల మధ్య ఇలా పదం విరబడకూడదు, కానీ 1-2 పాదాల మధ్య పర్వాలేదు అని కొందరంటారు. ఎలా వ్రాసినా కూడా ఈ నామాన్ని 16 అక్షరాలు కలిపి ఒకేసారి చదవడమే మంచిది. అప్పుడు ఏ దోషము రాదు. ఏదైనా ఒక తీగ పైకి ప్రాకడానికి ఒక ఆధారం ఉండాలి కదా. ఆధారం లేకపోతే పైకి ప్రాకడం కుదరదు. మరి అమ్మవారి నాభి అనే పాదు నుండి పుట్టిన నూగారు సన్నని రోమరాజి పైకి ప్రాకుతూ పోతున్నట్లుగా కనబడుతుంది. కాబట్టి ఈ నూగారు లతకు వెనక తప్పకుండా ఏదో ఆధారం ఉండి తీరాలి అనే ఊహ కలుగుతుంది. ఈ ఊహకు ఆధారంగా అమ్మవారి నడుము ఉన్నదట. అంటే ఈ నూగారు తీగ పైకి పోతున్నట్లుగా కనుక ఉండకపోతే నడుము అనే ఆధారము లేదనుకోవలసి వచ్చేది. మొత్తానికి అసలు ఏమీ లేదనడానికి వీల్లేకుండాను, కనబడేట్టు ఉంటుందని గట్టిగా నొక్కి చెప్పడానికి వీల్లేకుండాను ఉన్నంత సన్నగా అమ్మవారి నడుము ఉన్నదన్నమాట. నడుము సన్నగా ఉండడం వలన చూలాలుగా ఉన్నప్పుడు లోపల బిడ్డను ధరించడము కష్టంగా ఉండదు. అందుకని ఇలా ఉండడము మంచి సాముద్రిక లక్షణము అంటారు. ఈ నామంలో ఉన్న సమున్నేయ అనే పదానికి చక్కగా ఉద్ధరింపబడిన అనే అర్థము. నాభికి దిగువ ఉన్న అధోలోకాలకి, నాభికి పైన ఉన్న ఊర్ధ్వలోకాలకు మధ్య సంధిలాగా నడుము ఉంటుంది. అధోలోకాలను చక్కగా ఊర్ధ్వలోకాలకు ఉద్ధరించేందుకు వీలుగా ఈ సన్నని నడుము ఏర్పాటైనదన్నమాట. నడుము తులారాశికి సంబంధించిన శరీర భాగము. తుల అంటే సరిపోల్చడము లేదా సమన్వయం అనే అర్థాలు చెప్పుకోవచ్చు. అందుకని ఈ కటి ప్రదేశము ఊర్ధ్వలోకాలకు అధోలోకాలకు మధ్య సమన్వయకర్తగా ఉంటుంది. ఈ తులారాశిలో సూర్యుడు ఉన్నప్పుడే పగలు రాత్రి సమానంగా ఉండే దక్షిణ విష్ణువర్ధినము వస్తుంది. పగలు లోకాలని పిలువబడే దివ్యలోకాలను, రాత్రి చీకటి లోకాలని పిలువబడే పాతాళ లోకాలను సూచిస్తాయి. వీటినే వరుసగా దేవలోకాలు లేదా ప్రజ్ఞాలోకాలు, రాక్షసలోకాలు లేదా పదార్థలోకాలు అని అంటారు. కనబడే నూగారు అనే తీగకు ఆధారంగా ఉండే సన్నని నడుము గలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని రెండవ నామము మరియు చివరి నామము స్తనభారదలన్మధ్య పట్టబంధవలిత్రయా. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు స్తనభారదలన్మధ్య పట్టబంధవలిత్రయాయై నమః అని చెప్పాలి. స్తనభార వక్షముల బరువు చేత, దళత్ విరుగుచున్న, మధ్య నడుమునకు, పట్టీల యొక్క, బంధ చుట్టు బంధముల వలె కనబడు, వలిత్రయ 3 ముడతలు గలది. అమ్మవారి స్తనములు బరువైనవి, దృఢమైనవి, నడుము సన్ననిది. అందువలన పైన గల స్తన భారానికి
క్రింద ఉన్న సన్నని నడుము విరిగినా విరగవచ్చునేమో అని ఆ విధంగా విరగకుండా ఉండటానికి ఆ నడుము చుట్టూ గట్టిగా కట్టారా అన్నట్లు అమ్మవారి పొట్ట మీద ఉన్న 3 ముడతలు ఉన్నాయట. ఉత్తమ సాముద్రిక లక్షణం ప్రకారము ఘనస్తనాలు, సన్నని నడుము, వలిత్రయము ఈ 3 ఉత్తమ స్త్రీ లక్షణాలు. ఇటువంటి వలిత్రయము ఒక పొట్ట దగ్గరే కాదు, నుదురు మీద, కంఠం దగ్గర కూడా ఉండడము స్త్రీ పురుషులు ఇద్దరికీ సౌభాగ్య లక్షణాలే అని చెబుతుంది శాస్త్రము. నడుము సన్నగా ఉండి పొట్ట దగ్గర 3 ముడతలు లేకుండా ఉంటే గర్భధారణలో ఇబ్బందులుంటాయి. ముడతలు ఉండి నడుము లావుగా ఉంటే చాకిరీ చేయడం కానీ చేయించుకోవాల్సిన అవసరం కానీ ఉంటుంది. ముడతలు ఉండి నడుము సన్నగా కూడా ఉంటే ఏ ఇబ్బందులు ఉండవు. ఇలా ఉండడము మంచి సౌభాగ్య లక్షణమని సాముద్రిక శాస్త్రము చెబుతుంది. ఆజ్ఞాచక్రం ఉండే నుదురు మీద 3 ముడతలు ఉంటే భూత భవిష్యత్ వర్తమాన కాల జ్ఞానాన్ని ఇస్తాయి. విశుద్ధి చక్రం ఉండే కంఠం వద్ద 3 ముడతలు ఉంటే మంద్ర మధ్యమ తారస్థాయిలలో కూడా చక్కగా సంగీతం పాడగల అవకాశం ఉంటుంది. ఇక మణిపూరి చక్రం ఉండే నాభి వద్ద 3 ముడతలు ఉంటే ఊర్ధ్వ మధ్యమ అధోలోకాలను కారణ సూక్ష్మ స్థూల దేహాలకు గల సమన్వయ సుబోధకమవుతుంది. స్త్రీలకు గర్భధారణలో ఇబ్బందులుండవు. పురుషులకు క్రీడల్లో ఇబ్బంది ఉండదు. స్తనముల బరువునకు సన్నగా ఉన్న నడుము విరుగునేమో అని నడుము చుట్టూను పట్టీలు కట్టినట్లుగా నున్న త్రివలులు కలది అని ఈ నామానికి అర్థము. ఇది 16వ శ్లోకము. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ రత్న కింకిని కారమ్య రశనాదామ భూషిత. ఈ శ్లోకంలోని మొదటి నామము. అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతటీ. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్కటీతట్యై నమః అని చెప్పాలి. అరుణారుణ ఉదయ సూర్యుని రంగువలే, కౌసుంభ కుంకుమ పువ్వు రంగువలే అగుపడు, వస్త్ర అంటే వస్త్రముతో ఉన్న, భాస్వత్కటీతటి అంటే వెలుగొందు కటి ప్రదేశము గలది. ఉదయిస్తున్న సూర్యుని రంగును కుంకుమ రంగును కలిగి మిక్కిలి ఎర్రగా ఉండే వస్త్రముతో ప్రకాశించు కటి ప్రదేశము గలది అమ్మవారు. అమ్మవారికి ఇష్టమైన రంగు ఎరుపు అని దాడిమీ కుసుమ ప్రభ, జపా కుసుమ సంకాశ, మందార కుసుమ ప్రియ అనే ముందు రాబోయే నామాలు తెలుపుతాయి. తాను ఎరుపు, తనకిష్టమైన రంగు ఎరుపు, తాను కట్టిన చీర ఎరుపు. ఇందువల్లనే ధ్యాన శ్లోకం అరుణాం కరుణా తరంగితాక్షీం అని ప్రారంభించబడింది. ఎరుపు రంగు జ్ఞానోదయానికి, అనురాగానికి, సృష్టికి, జాగ్రత్తవస్థ చైతన్యానికి, రక్తానికి, తత్ఫలితంగా శక్తికి గుర్తు. అమ్మవారు జ్ఞానస్వరూపిణి, మాతృమూర్తి, జగజ్జనని, అనురాగవల్లి, సృష్టిస్వరూపిణి, చైతన్య రూపిణి, శక్తి స్వరూపిణి. కాబట్టి ఎరుపు రంగుకు అమ్మవారికి వర్ణ సమన్వయము, మ్యాచింగ్ బాగా ఒప్పుతుంది. అందుకే ఈ నామాన్ని అరుణ, కౌసుంభ, భాస్వత్ అనే ఎరుపు వెలుగులకు సంబంధించిన 3 పదాలతో కూర్చడం జరిగి ఉండవచ్చు. ఇంకో చోట సర్వారుణ అనే నామం కూడా వస్తుంది. ఉదయిస్తున్న సూర్యుని రంగును కుంకుమ రంగును కలిగి మిక్కిలి ఎర్రగా ఉండే వస్త్రముతో ప్రకాశించు కటి ప్రదేశము గలది అని ఈ నామానికి అర్థము. ఈ శ్లోకంలోని రెండవది మరియు చివరి నామము రత్న కింకిని కారమ్య రశనాదామ భూషిత. ఇది 16 అక్షరాల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించినప్పుడు రత్న కింకిని కారమ్య రశనాధామ భూషితాయై నమః అని చెప్పాలి. రత్న అంటే రత్నములతో కూడిన, కింకినిక చెరుగంటలతో, రమ్య అంటే అందమైన, రశనాదామ ఒడ్యానపు త్రాటి చేత, భూషిత అలంకరింపబడినది. అమ్మవారి నడుముకు ఉన్న ఒడ్డానము అంచుల వద్ద చెరుగంటల గజ్జలతోనూ పొదగబడిన రత్నాలతోనూ అత్యంత రమణీయంగా ఉంటుందట. భూమికి భూమధ్య రేఖలాగా, మగవారికి మొలత్రాడులాగా స్త్రీలకు వడ్డానము నడుము చుట్టూరా ఉంటుంది. చీర కుచ్చిళ్ళు బయటకి చెదరకుండా పట్టి ఉంచడమే కాకుండా వడ్డానము స్త్రీల సన్నని నడుముకు శోభను, అందాన్ని చేకూరుస్తుంది.
మొత్తం నిలువెత్తు మనిషిని 2 భాగాలుగా మంచి సౌష్ఠవ రీతిలో సర్దుబాటు చేసినట్లుంటుంది. కటి ప్రదేశము తులారాశికి సంబంధించినది. అన్ని రాశులలోకి తులారాశి అందానికి సంబంధించినది. ఆంగ్లంలో ఈ రాశిని లవ్లీ లిబ్రా అంటారు. ఈ రాశికి అధిపతి కూడా శుక్రుడు. శుక్రుడు అంటేనే శుభము అని వేరే చెప్పక్కర్లేదు. కాబట్టి ఈ కటి ప్రదేశ మేఖల అంటే ఒడ్డానము చేత అమ్మవారు మరింత శోభాయమానంగా ఉంటుంది. రత్నాలతోనూ చిరు గజ్జలతోనూ అత్యంత రమణీయంగా ఉండే ఒడ్డానపు త్రాడు కలిగినది అని ఈ నామానికి అర్థము. అమ్మవారిని తెలుసుకోవడం కోసం చేసే ప్రయత్నంలో ఇంతవరకు అమ్మవారి జ్ఞాత భాగము చెప్పబడింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.